ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు హే బేబీ అనే హిందీ మూవీ గుర్తొచ్చింది. కొంపదీసి ఆ మూవీని కానీ కాపీ కొట్టేశారా ఏంటి అనుకున్నా. బట్ ట్రైలర్ని కంప్లీట్గా చూశాక ఓకే, ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదులే అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైం అసలు ఏంటి ట్రైలర్ చాలా డల్గా బోరింగ్గా ఉందని కూడా అనిపించింది. సరే ట్రైలర్ది ఏముంది, సినిమా చూశాక మేబీ నా ఒపీనియన్ మారుతుందేమో అనుకున్నా. బట్ మూవీ చూశాక నా ఒపీనియన్ కరెక్టే, ఇదొక బోరింగ్ ఇల్లాజికల్ మూవీ అని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ స్టార్టింగ్లో స్టోరీని సెటప్ చేసిన విధానం చూసి సెటప్ అయితే బాగానే చేశారు, కానీ దీని ద్వారా 2.5 గంటలకు సరిపడా డ్రామాని ఎలా జనరేట్ చేస్తారా అనుకున్నా. తీరా నా డౌట్కి తగ్గట్టుగానే ఈ మూవీలో స్టోరీ తెగిన గాలిపటంలా చక్కర్లు కొడుతూ ఉందే తప్ప ఎక్కడ కూడా కథలోని ఈవెంట్స్ ఒక ఫ్లో ప్రకారంగా పోవు. మూవీలో హీరో వాళ్ళ అమ్మానాన్నలతో సరిగ్గా మాట్లాడడం చూపిస్తారు. పోనీ దానికి ఏమైనా వ్యాలిడ్ రీజన్ ఉందా అని చూస్తే అది ఏమీ ఉండదు. పేరెంట్స్ గొప్పతనం గురించి చెప్పడానికి ఒక సీన్ పెట్టాలి కాబట్టి దానికి లీడ్ ఇచ్చే విధంగా ఈ సీన్లు పెట్టుకుంటూ పోయారు అంతే. పైగా ఇది చాలదన్నట్టు ఈ సినిమాలో సీన్లన్నింటినీ కూడా చాలా కన్వీనియంట్గా ఒక లాజిక్ పాడు లేకుండా ఏది ఎప్పుడు ఎలా కావాలంటే అలా జరిగిపోయేలా రాసేసుకున్నారు. స్టార్టింగ్లో హీరో ఆ చిన్నబాబుని పెంచుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం. అలాంటి సిచ్యువేషన్లో కూడా చిన్నబాబు మీద హీరోకి జాలి కలగలేదంటే హీరో మనసును మార్చి ఆ బాబు మీద జాలి కలిగే విధంగా ఒక బలమైన సంఘటన చోటు చేసుకోవాలి. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ జరగవు. జస్ట్ హీరోయిన్ వచ్చి ఒక మాట చెప్పుద్ది అంతే, హీరోకి వెంటనే బాబు మీద ఎక్కడలేని లవ్ వచ్చేస్తుంది. అది కూడా ఏ లెవెల్లో అంటే బాబుకి తనే ఫాదర్ అన్న రేంజ్లో బాండింగ్ పెంచేసుకుంటాడు. అంటే ఈ లెక్కన హీరోయిన్ ఒక్క మాట చెప్పకపోయి ఉంటే మనోడు బాబుని గాలికి వదిలేసేవాడే ఏమో. మరి ఇది ఒక్కటే కాదు, ఇలాంటి కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లు ఈ మూవీలో చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్కంద మూవీలో ఎథికల్ హ్యాకర్ ఎలివేషన్ సీన్ టైప్లో ఈ మూవీలో కూడా హీరో పోటుగాడని చెప్తూ సీన్ పెట్టారు. అఫ్కోర్స్ అది స్కంద సీన్ని బీట్అవుట్ చేయలేకపోయింది, కానీ అంత కాకపోయినా కొంతవరకైనా చిరాకునైతే తెప్పించగలిగింది. అది సరేలే, అన్నీ నెగిటివ్సే చెప్తున్నావు, ఈ మూవీలో పాజిటివ్స్ ఏం లేవా అని అడిగితే కొన్ని కామెడీ సీన్లు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, పాటలు బాగున్నాయి. కాకపోతే మరీ ఎక్కువ పాటలు పెట్టేశారేమో అనిపించింది. నేనేం లెక్క పెట్టలేదు, కానీ రిలీజ్కి ముందు ఈ మూవీ టీంలోనే ఎవరో అన్నారు ఈ మూవీలో ఏకంగా 16 పాటలు ఉంటాయని. అఫ్కోర్స్ ఆ 16లో చాలా వరకు బిట్ సాంగ్సే ఉన్నాయిలేండి. నార్మల్గా బీజం పెట్టాల్సిన ప్లేస్లో ఆ బిట్ సాంగ్స్ని పెట్టేశారు. అవి వినడానికి ఎంత బాగున్నా మరి అన్ని పాటలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంటే వినడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వానంద్ వాజ్ ఫైన్. కొన్ని కామెడీ సీన్స్లో బాగానే నవ్వించగలిగారు ఆయన. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే అసలు రైటింగ్ పరంగానే ఆవిడకి అలాంటి క్యారెక్టర్స్ రాస్తారో లేదా ఆవిడ పెర్ఫార్మెన్స్ వల్ల ఆ క్యారెక్టర్స్ అంత డల్గా కనిపిస్తాయో తెలియడం లేదు నాకు. ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ మన్మధుడు మూవీలో సోనాలి బింద్రే క్యారెక్టర్ మాదిరిగా డిగ్నిఫైడ్గా ఉండాలి కాబట్టి కృతి శెట్టిని తీసుకున్నామని చెప్పారు. డిగ్నిఫైడ్ సంగతేమో కానీ నీరసం తెప్పించేస్తుంది ఆవిడ పెర్ఫార్మెన్స్తో. ఇక రాహుల్ రవీంద్రన్ గారికి ఈ మూవీలో ఒక కార్పొరేట్ కన్నింగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనకు ఆ క్యారెక్టర్ అస్సలు నప్పలేదు. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే బేసిక్గా కొంతమంది ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి సినిమా మొత్తం ఎక్కువ మంది యాక్టర్స్తో నింపేస్తే అది బ్రహ్మోత్సవం రేంజ్ బ్యాడ్ మూవీ అయినా కూడా బాగానే ఉందని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఒకవేళ మీరు కూడా అలా ఫీల్ అయ్యేవారైతే ఈ మూవీ మీకు నచ్చుతుంది, లేదంటే మాత్రం ఈ మూవీ మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. నిజానికి ఇదేమీ బ్యాడ్ మూవీ కాదు, కానీ ఒక బ్యాడ్ మూవీకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ మూవీలో కనబడుతూ ఉంటాయి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.